కూర్చుంటాం బెటరు. లేదు చద్దాము అనుకుని పోరాడతామంటే వాళ్ళ కర్మిక. నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే సార్, అంటే ఇప్పటికే మావోయిస్ట్ సానుభూతి పరులు కొంతమంది ఉంటారు సమాజంలో కలిసి, అది ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నా పెరుగుతుంది. అవి ఎప్పుడు పోయినాయండి. మావోయిస్టుల బెదిరింపులకి ఓట్లేసిన రోజులు ఉన్నాయి, మావోయిస్టుల మీద సానుభూతితో ఓట్లేసిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు అంతటోడు ఓడడానికి కారణం ఆ రోజున మావోయిస్టులు ఆయనకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పడం. ఎన్టీ రామారావు 2 చోట్ల పోటీ చేసే చోట ఓడిపోయారు కదా ఆయన. ఆ రోజున మావోయిస్టుల కాన్సెప్ట్ అట్టుండేది, వాళ్ళ మాటని నెక్కించుకునేవాడు. ఇవాళ రోజు నాడు చెప్తే వినేవాడు ఎవడు బేసిక్గా. అది తేడా. సరే, ఒక రకంగా ఎంతవరకు ఇప్పటివరకు జరిగింది, లేదంటే ఇంక 2 రోజులే మిగిలి ఉంది కాబట్టి ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసిందా కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు? 90% సక్సెస్ అయింది, ఇంకా 10% మిగిలింది. ఆ 10% ఈ 2 రోజుల్లో అవుతుందా, లేకపోతే ఈ 10% ఆయుధాలతో జరుగుతుందా అనేది చూడాలంతే. అంటే జీరో నక్సలిజం సాధ్యం అని చేసి చూపిస్తారా, చూపించబోతుందా? అంటే బేసిక్గా జీరో నక్సలిజం కాదు, జీరో నక్సలిజం ఇంపాక్ట్. నక్సల్స్ మొత్తాన్ని చంపేయడం అనేటువంటిది సాధ్యం కాదు, లేపేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకడు కాకపోతే ఒకడు ఎవడో ఉంటాడు, అడవులు లేకుండా ఎందుకు ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ ఇంపాక్ట్ ఉండకూడదు. జీరో ఇంపాక్ట్ అంటే నక్సల్ పేరు చెప్పి పోలీస్ భయపడడు, ప్రభుత్వం భయపడదు, అలాగే నక్సల్స్ వైపుకి ప్రజలు వెళ్లకుండా చూడటం. ఈ ఇంపాక్ట్లో సక్సెస్ అయ్యారు వీళ్ళు ఆల్రెడీ. అది రైట్. చూద్దాం. మొత్తానికి కేంద్రం అయితే చాలా సీరియస్గానే ఉంది ఆపరేషన్ కగారు విషయంలో. మార్చి 31 డెడ్ లైన్ ముందు నుంచి చెప్తున్నమాట. 31వ తేదీలో మొత్తం ఏరి పారేస్తారా నక్సల్స్ అందరినీ, లేదంటే శాంతియుతంగా అజ్ఞాతం నుంచి బయటికి తీసుకొస్తారా, వాళ్ళు కూడా వస్తారా లేదా, ప్రధానంగా అసలు గణపతి ఉన్నారా లేదా, బతికే ఉన్నారా, లేదంటే అడవుల్లో ఉన్నారా లేదా, దీని మీద కూడా పోలీసులు ముమ్మరంగా చర్చలు అయితే